ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అప్పనంగా అప్పజెపుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పీఎం ఏక్తా మాల్ పేరిట రాయదుర్గంలో చేపట్టిన పనులను పర్యవేక్షించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సంబీజ్ రాజు నిర్మాణ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోట్ల విలువైన భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. పీఎం పేరిట నిర్మిస్తున్న మాల్ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నా బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదేంటని నిలదీశారు. టెండర్ డాక్యుమెంట్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ టెండర్లను రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరు ఆపదని ఎమ్మెల్సీ శ్రవణ్ స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను అప్పనంగా ప్రైవేట్ వాళ్లకు కట్టబెడుతూ తద్వారా కమిషన్లు దండుకుంటూ రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు 1700 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ఒక భూమి ఇది. రేవంత్ రెడ్డి గారు తన బినామీ సంస్థలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది ప్రైవేట్ వాళ్లకు టెండర్లు లేకుండా సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ వంశీరామ్కు అపర్ణ లీడ్ ఫ్యూచర్ వాళ్లకు కట్టబెట్టి తద్వారా వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు. 5,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైన ఫండ్ను కేటాయించి ప్రతి రాష్ట్రంలో పీఎం ఏక్తా యూనిటీ మాల్ అని చెప్పని మాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. దానిలో భాగంగా 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని అప్పనంగా కట్టబెట్టిండు. పేద మధ్యతరగతి వర్గాల ఉత్పత్తులను షోకేజ్ చేయమంటే దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చినావు.